హలో ఫ్రెండ్స్, కొత్త వీడియోకి వెల్కమ్. మన అరకు గిరిజనులు పండించే పంటలలో ఒక ముఖ్యమైన పంట రాగి పంట అండి. ఈ రాగి పంటను మేము అయితే సోలు పంట అని కూడా అంటాము. మన అరకులోని పర్వతాల మధ్య పచ్చని ప్రకృతిలో మన గిరిజనుల జీవనాధారమైన పంటలు సోలు పంటలండి. ఇది ఆరోగ్యానికి గొప్ప ప్రాముఖ్యత ఉన్నదే కాదు, మన ఆహార సాంప్రదాయం మొత్తానికి మూలస్తంభం అండి. మన గిరిజనులు పండించే సోలు పంట. సోలు అంటే నన్నా మిల్లెట్ పంటలు. ఇవి చిన్న ధాన్యాలు. మన గిరిజనుల వ్యవసాయపు ఆధారాలు. రాగి, సామలు, కొర్రలు, సామలు ఇవన్నీ కలిపి మనం సోలు పంటలు అంటాము. ఈ పంటలు శరీరానికి ఆరోగ్యం, శక్తిని ఇస్తాయి. కీలకు బలం, మధుమేహం నివారించడంలో సహాయపడతాయండి. ఈ పంటల సాగు ప్రక్రియ ఎంతో శ్రమతో కూడిన పని అండి. మొదట గింజలు వేసి ఆకుపై నారులు పెంచుతారు. దుక్కు చేసిన నేలలో ఈ నారులను ప్రేమగా చేతులతో పాదులు తీసి నేలలో నాటుతారండి. ఇది వర్షాధారంగా సాగే పంట. ఎటువంటి రసాయనాలు కాదు. ప్రకృతిని నమ్మిన మన గిరిజనుల వ్యవసాయమే. రాగి పంట ఎప్పుడు వచ్చినా మన ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. రాగి సంకటి, జావా, లడ్డు, రాగి, పెరుగన్నం ఇవన్నీ తినే ముందు నాన్నగారు ఎప్పుడు ఇలా చెప్పేవారు: రాగి అన్నం తింటే ఎడలొగ్గదు, కాళ్ళు మొగ్గవు. ఇది పుట్టినట్టు కాదు, ఎదిగినట్టు. ప్రపంచం మళ్ళీ మిల్లెట్స్ వైపు చూస్తున్నది, కానీ మన గిరిజనులు ఎన్నో దశాబ్దాలుగా వీటిని నమ్ముకున్నారు. రాగి ఒక పంట కాదు, మన సాంప్రదాయం. సోలు పంట ఆరోగ్యానికి అద్భుతమైన వరం. మనం గర్వించవలసినది, అలాగే పరిరక్షించవలసినది.